ఛానల్. ఈరోజు నేను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేయాలని చెప్పబోతున్నా ఫ్రెండ్స్. క్రోమ్‌కెళ్ళి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ అప్లై అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ముందుగా ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఎంప్లాయ్‌మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. సాలరీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద మొత్తం మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అడ్రస్, పిన్ కోడ్ అంతా. తర్వాత కింద బెస్ట్ ఆఫర్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వెరిఫై విత్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ విత్ ఏఏ. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కింద చెక్ చేసుకోండి. కంటిన్యూ. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌ని లింక్ చేయాలి ఫ్రెండ్స్. మీ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. సో, మీ మొబైల్ నంబర్‌కి లింక్ అయిన అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో, మీరు అది చెక్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అగైన్ మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ బ్యాంక్ స్టేట్మెంట్‌ని సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్రెజెంట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏ కార్డ్ బెస్ట్ అనిపిస్తుందో చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే పిక్సెల్ ప్లే కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేసి గెట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అండ్ వెరిఫై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ నెంబర్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్